హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి మరి అప్డేట్, అంతేకాకుండా ఏపీ మెగా డిఎస్సి ఉచిత కోచింగ్కి సంబంధించినటువంటి అప్డేట్, నెక్స్ట్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మరి రాష్ట్రం అయితే ఆమోదం తెలిపిందండి ప్రభుత్వము. వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనము 1 by 1 చూద్దాము. ఓకేనా? ప్రతిరోజు కూడా వార్తా పేపర్లలో వచ్చేటువంటి ముఖ్యమైన అంశాలు మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. ముందుగా బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డిఎస్సి కోచింగ్. బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డిఎస్సి కోచింగ్. బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్కు దస్త్రంపై తొలి సంతకము. ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కొనసాగింపుపై కూడా రెండవ సంతకం. వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. త్వరలో బీసీ కమిషన్ కూడా ఏర్పాటు అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని కూడా మనమైతే చూడవచ్చు. ఏవైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అయితే అందుబాటులో ఉంచబోతున్నట్లుగా దీనిపై సంతకం చేసినట్లుగా మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి డిఎస్సికి సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులు మరి మెసేజ్ మరియు కాల్స్ అయితే చేస్తున్నారండి. సో ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నటువంటి వారిని ఏంటి మా పరిస్థితి అంటే, సో ఆల్రెడీ మనకు ఒక డిఎస్సి అయితే రద్దు అయిపోయింది. 6100 ఉద్యోగాలతో గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి రద్దు అయిపోయిందండి. దాన్ని పట్టించుకోకండి. ఇక మరి అప్లై చేసిన వారు ఏంటంటే, అప్లై చేసిన వారందరూ కూడా కొత్తగా విడుదల చేయబోయేటువంటి నోటిఫికేషన్లో అప్లై చేసినట్లే. ఓకేనా? ఇంకా కొన్ని ఇప్పుడు మరి కొత్తగా అప్లై చేసుకోవచ్చు అంటే కొత్తగా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మళ్ళీ ఫీ కూడా పే చేయనవసరం లేదు. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తారో వారు మాత్రమే ఫీ అయితే పే చేయాలి. ఇంకా టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఏ క్షణమైనా రావచ్చండి. ప్రభుత్వం అయితే విడుదల చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. డిసెంబర్ 31 లోపు ఈ యొక్క మొత్తం డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కావాలని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. అందరూ గమనించాలి. ఇది అయిపోయిన వెంటనే మనకి జనవరి 1, 2025న జాబ్ క్యాలెండర్ కూడా రాబోతుంది. ఓకేనా? దానిపైన కూడా మరి ఖాళీల అన్ని శాఖల నుంచి ఖాళీలను అయితే స్వీకరించే పనిలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయండి. మంత్రి డిబివి స్వామి ఆదేశము. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారండి. మరి ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. సచివాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని మరి కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి దివ్యాంగ కమిటీలు 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని కూడా ఇక్కడ
చెప్పడం అయితే జరిగిందండి. మనకు చాలా రోజుల నుంచి మరి దివ్యాంగుల యొక్క బ్యాక్‌లాగ్ పోస్టులు అనేవి ఉన్నాయండి. గత ప్రభుత్వం నుంచి కూడా అవి పెండింగ్‌లో వస్తూనే ఉన్నాయి. కానీ ఎట్టకేలకు వీటికైతే మరి ఆహ్, ఖాళీల భర్తీకైతే ఆమోదం లభించిందండి. సో, వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. జిల్లాల వారీగా వీటినైతే భర్తీ చేస్తారు. సో, మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ అప్డేట్ రాగానే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రాగానే ఏ విధంగా అప్లై చేయాలి, ఏంటి అనే వివరాలైతే తెలియజేస్తాను. నెక్స్ట్ ఇక చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ మరొక అప్డేట్ అయితే ఉందండి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 2 నెలల పాటు వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగ ఐరాస అధ్యక్షుడు హేమంత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డిఈఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలి మెయిన్స్ కంటూ ఇక్కడైతే మరి ప్రభుత్వాన్ని కోరడాన్ని చూడవచ్చండి. ఓకేనా. సో గైస్, ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదాపై అభ్యర్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనికి సస్పెన్స్ అయితే ఎప్పుడు వీడుతుందనేది తెలియట్లేదు. నెక్స్ట్ ఏపీ మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ గురించి చూసాము. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కూడా మరి ఆమోద ముద్ర లభించిందండి. సో నిరుద్యోగ దివ్యాంగుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు. అతి త్వరలోనే దీనికి నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.